యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా నీవేలే నాకాధారం నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా నీవేలే నాకాధారం నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం నీవున్న బ్రతుకే నాకెంతో మేలు నీవున్న చాలు నా జీవితాన నీవున్న బ్రతుకే నాకెంతో మేలు నీవున్న చాలు నా జీవితాన యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా నీవేలే నాకాధారం నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం లోకములోని నా వారందరూ నన్ను విడచితిరి నీ సన్నిధిలో లోకములోని నా వారందరూ నన్ను విడచితిరి నీ సన్నిధిలో ఏ తోడు లేక నీ తోడు కొరకై వేచియుంటి దేవా వేకువ జాము నుండి ఏ తోడు లేక నీ తోడు కొరకై వేచియుంటి దేవా వేకువ జాము నుండి ఆలకించవా నా దిన ప్రార్థన ఆదుకొనరావా నా యేసయ్యా ఆలకించవా నా దిన ప్రార్థన ఆదుకొనరావా నా యేసయ్యా నీవున్న బ్రతుకే నాకెంతో మేలు నీవున్న చాలు నా జీవితాన నీవున్న బ్రతుకే నాకెంతో మేలు నీవున్న చాలు నా జీవితాన యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా నీవేలే నాకాధారం నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం స్తుతించగా దేవా కనికరించితివా నా యేసయ్యా కన్నీటితో నిన్ను స్తుతించగా దేవా కనికరించితివా నా యేసయ్యా నిలువ నీడలేని నా బ్రతుకునందు నిందలు ఎన్నో మోయుచుంటి దేవా నిలువ నీడలేని నా బ్రతుకునందు నిందలు ఎన్నో
యేసయ్యా నా నిజ దైవమా, నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా. నా యేసయ్యా నా నిజ దైవమా, నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. అగ్ని వంటి శ్రమలు నన్ను ఆవరించగా, విడిపించితివా ఆ శ్రమల నుండి. అగ్ని వంటి శ్రమలు నన్ను ఆవరించగా, విడిపించితివా ఆ శ్రమల నుండి. నా బాధలలో ఆత్మబంధువు నీవై, నా వేదనలో ఓదార్పు నీవై. నా బాధలలో ఆత్మబంధువు నీవై, నా వేదనలో ఓదార్పు నీవై. ఆదరించితివా భారమైన వేదనలు, చేరదీసితివా కన్న తల్లి ప్రేమతో. ఆదరించితివా భారమైన వేదనలు, చేరదీసితివా కన్న తల్లి ప్రేమతో. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ అక్క చెల్లెళ్లకు, దేవుని బిడ్డలైన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క వాక్యాన్ని వీక్షించిన వారు 10 మందికి ఫార్వర్డ్ చేస్తూ ఛానల్ వృద్ధి చెందటానికి కారకులైన వారి కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. నూతనంగా సబ్స్క్రైబ్ చేసిన వారిని కూడా దేవుడు దీవించుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే టైం. ఏంటి పక్కన చెప్పండి, టైం గురించి చెప్తున్నారని.
అది టైం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆత్మీయ జీవితంలో సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 12వ వచనంలో ఓ మాట రాయబడింది. వాడికి సమయం కొంచెమేనని క్రోధముతో ఉన్నాడు అని. ఎవరి గురించి రాయబడింది చూడండి ఒకసారి, మీకు అర్థమైంది. 12వ అధ్యాయం 12వ వచనం 2:12 12 అందుచేత పరలోకమా పరలోక నివాసులా ఉత్సహించుడి, భూమి అపవాది. వినండి, భూమి గురించి మాట్లాడుతూ పరలోకమే ఉత్సాహంతో ఉంది, పరలోకము ఉత్సాహముతో ఉన్నది. భూమి మీద ఉన్న పరిస్థితుల గురించి భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక సందేశం ఏంటో తెలుసా? భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తుదకు కాదు తనకు, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై ఉన్నాడట. బహుక్రోధము గలవాడై మీ వద్దకు ఎవరి దగ్గరకంట? భూమి మీదకి దిగి వచ్చాడు. ఇక అందరు నా ఇంక చూడండి, ఇక్కడ పరలోకమా ఉత్సహించుము, భూమి సముద్రమా మీకు శ్రమ. ఏంటి శ్రమ అంటే సమయం కొంచెమే అని చెప్పి, కొద్ది టైమే అని చెప్పి క్రోధముతో మండిపోతున్న అపవాది గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకు ఇంత క్రోధం అపవాదికి? ఎందుకు ఇంత కొద్ది టైం గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు? దేవుడు ఆ భక్తుల ద్వారా ఏం చెప్తున్నాడు మనకంటే, ప్రభువైన క్రీస్తునాథుడు రాబోతున్నాడు కనుక వాడి టైం చాలా కొంచెం. అంటే వాడి టైం కొద్దిగానని చెప్పేసి వాడికి అర్థమైపోయింది. వాడి టైం కొద్దిగానని చెప్పి వాడు గ్రహించాడు. భూమి మీద బ్రతుకు దినాలు కొద్దిగా అని చెప్పి మనం గ్రహించలేకపోతున్నాం. మన దినాల ఆయుష్కాలము బహు కొంచెమే, బహు స్వల్పమే. ఏ క్షణము దేవుడు మనల్ని పిలుస్తాడో మనం మర్చిపోతూ ఉన్నాం. ప్రియులారా, కీర్తనకారుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నాడు 39వ అధ్యాయము 5వ వచనములో, నా దినముల పరిమాణము దేవుడు కొలుచుచున్నాడు అని చెప్తున్నాడు అక్కడ. చూడండి, 39:5 వచనంలో రాయబడింది కీర్తన గ్రంథములో, దినముల పరిమాణమును దేవుడు కొలుస్తున్నాడు. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా కొద్దిగా చేశావు. అమ్మో ప్రభువా, ఎంత బాధపడుతున్నాడు చూసావా దావీదు. నాయనా, నువ్వు కొంచెమే నాకు సమయం ఇచ్చావు, నా ఆయుష్కాలం కొంచెమే, నాకు అర్థమైపోయింది. దావీదు కూడా అంటున్నాడు, అసలు చెప్పాలంటే ప్రభువా నువ్వు బెత్తడంత కొలిచావు, కానీ నాకేమనిపిస్తుందంటే నీ సన్నిధానంలో నేను ఆయుష్కాలంలో లేనట్టు అనిపిస్తుంది. అసలు ఎంతటి మాట దావీదు పలుకుతున్నాడంటే, దావీదు యొక్క అంతర్యం ఏంటంటే, ఇక్కడ దేవుని సన్నిధిలో, ఈ లోకంలో బ్రతిక దినములు దేవుని సన్నిధిలో తన యొక్క ఆయుష్కాలం గురించి మాట్లాడుతూ దావీదు అంటాడు, నాకు ఇచ్చిన కొద్ది ఆయుష్కాలం నాకు లేనట్టుగానే ఉన్నది. అయితే అది మనుషులందరూ చెప్తున్నాడు, ఎవరు ఏ స్థితిలో ఉన్నా కానీ ఒట్టి ఊపిరి వంటి వారని మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటంటే సమయం, టైం. అపవాది గ్రహించాడు వాడికి టైం కొద్దిగానని. ఆ కొంచెం టైంను వాడు ఏం చేశాడు తెలుసా? వీలైన మట్టుకు దేవుని పిల్లలను చెడగొట్టే పని ఏంటో తెలుసా? వాక్యం వినకుండా చెడగొడతాడు, ప్రార్థన చేయకుండా చెడగొడతాడు, సాక్ష్యం చెప్పకుండా చెడగొడతాడు, దేవునికి మహిమకరంగా నువ్వు ఉండకుండా చెడగొడతాడు. అవసరమైతే నీ కుటుంబం మీదకి రకరకాల విపత్తులు క్రియేట్ చేస్తాడు వాడు.
ఆ విపత్తుల దృష్ట్యా నువ్వేం చేస్తావంటే ఏ పని చేయాలో కూడా నీకు అర్థం కాని పరిస్థితిని క్రియేట్ చేస్తాడు. ఆ టైంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ప్రియులారా, దావీదు జీవితం గురించి ఒక మాట మాట్లాడతా. ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు, బిడ్డ ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు ఉపవాసం ఆచరించి ప్రార్థన చేశాడు దావీదు. ఒకటి. రెండవ ఘట్టం, ఏ కుమారుడినైతే బాగా ఇష్టపడ్డాడో అబ్షలోము, ఏ కుమారుడైతే బాగా ప్రేమించాడో అదే కుమారుడు ద్వారా తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి చెట్లెమ్మట, పుట్లెమ్మట, కొండలెమ్మట, గుట్టలెమ్మట, గృహలెమ్మట పరుగును వెళ్ళాడు, దాక్కొని బ్రతికాడు. ఆ టైంలో ప్రాణ భయంతో ఉన్నప్పుడు కూడా దావీదు చేసిన పని ఏంటంటే ప్రార్థన. జ్ఞాపం చేసుకోవాలి క్రైస్తవ జీవితంలో. అంటే ఏ క్షణం తన ప్రాణం పోతుందో తెలియదు, కానీ ఎంత భయాన్ని క్రియేట్ చేశాడు అపవాది. నీ జీవితంలో కూడా ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఏదైనా సరే ఒక భయాన్ని క్రియేట్ చేస్తాడు. ఆ భయం వల్ల నువ్వేం చేస్తావు అంటే భక్తిగల జీవితాన్ని మర్చిపోతావు. దావీదు మర్చిపోలే. అక్కడ దావీదు మర్చిపోలా. ఆయన ఏం చేశాడు? ఒలీవా కొండ మీదకి వెళ్ళి, ద సెంటర్ పాయింట్. ఒలీవా కొండ అనేది ప్రపంచానికి కూడా సెంటర్ పాయింట్. రేపొద్దున యేసుప్రభువు వారు దిగబోతుంది కూడా ఫస్ట్ పాదం ఒలీవా కొండ మీద ఆయన పెట్టేది. ఆ కొండ మీద ఏంటంటే తరతరాల నుంచి ప్రార్థన స్థలం ఒకటి ఉంది అక్కడ. పాత నిబంధనలో యేసుప్రభువు వారు కూడా ఒలీవ కొండ ఎందుకు ఎక్కాడంటే దానికి ఒక చరిత్ర ఉంది. దావీదు అబ్షలోమును ప్రేరేపిస్తున్న ఒక దుర్మార్గుడి నుంచి ఎంత ప్రేమగా చూస్తున్నాడో, ఆ ప్రేమగా ఉన్నటువంటి కుమారుడు శత్రువు అయిన సాతాను చేతిలో పడిపోయాడు. సాతాను వాడికి టైం కొంచెం అని చెప్పాడు. ఏం చేస్తాడట? గలిబిలి సృష్టిస్తాడు కుటుంబాల్లో, గలిబిలి సృష్టిస్తాడు సంఘాలలో, గలిబిలి సృష్టిస్తాడు ప్రపంచంలో. ఈరోజు ప్రపంచంలో ఎటు చూసిన యుద్ధ వాతావరణమే. కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు రాకడ సమయానికల్లా వీలైన వరకు తుదముట్టించాలి ప్రతి ఒక్క జీవితాన్ని. వీలైన వరకు దేవుని యొక్క బిడ్డలు అనబడే ఆ వ్యక్తులు ఏ దేశాలలో అంత వరకు మొత్తాన్ని తుడిచివేయాలి ఏదో ఒక రకంగా. అంటే అర్థమేంటి తెలుసా? ఈ గలిబిలిని క్రియేట్ చేయటం వల్ల మానవుని యొక్క మెదడు మీద వాడి యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వీడు టైం కొంచెం అని చెప్పి కిందకు వచ్చేసరికి వాడు క్రోధంతో రగిలిపోతూ ఎవరిని వాడుకుంటున్నాడు అంటే మనుషుల్ని వాడుకుంటున్నాడు. ఒక మనిషి మీద ఇంకొక మనిషి వ్యతిరేకత. కొన్ని సంఘాలను పాడు చేయాలని, కొన్ని చర్చిలు కూలదొరచాలని, కొన్ని కుటుంబాలను నాశనం చేయాలని మానవుని యొక్క మెదడుని బాగా వాడుకుంటున్నాడు. వాడు మనుషుని యొక్క ఆలోచన విధాన్ని వాడుకుంటున్నాడు. ఎలా? సులువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచని భక్తుడు చెప్తాడే. సులువుగా చిక్కులు పెడతానికి జ్వరపడతాడు వాడు. సులువుగా జ్వరపడతాడు. ఫస్ట్ ఏంటంటే సులువుగా, తెలివిగా. అప్పుడేమైందంటే మనం కాస్త లోబడిపోతాం దానికి. ఎప్పుడైతే మనం లోబడతామో వెంటనే అటాక్ అయిపోతాడు మన మీదకి. మరి దేవుని పిల్లలు ఏం చేయాలి ఈ టైంలో? దావీదు ఏం చేశాడో తెలుసా? అబ్షలోము తన కుమారుడే, తన ప్రాణప్రియుడైనటువంటి కుమారుడే నన్ను చంపాలి అనుకున్నప్పుడు ఆ కుమారుడిని ఆ విధంగా ప్రేరేపిస్తున్న వ్యక్తి నాశనం కొరకు, ఆ వ్యక్తిని అంతమొందించడం కోసం దావీదు ఖడ్గాలు వాడల, దావీదు బాంబులు వాడల, దావీదు తుపాకులు వాడల. తనకు తెలిసిన ఏకైక తుపాకీ ఏంటో తెలుసా? ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేములో ఈ యొక్క ఒలీవా కొండ మీదకి వెళ్ళిపోయి, కొండ మీదకి కాలినడకతో వెళ్ళి ఆ ప్రార్థనా స్థలంలో ఎక్కడైతే యేసు ప్రభు వారు నూతన నిబంధనలో ప్రార్థన చేశారో అక్కడ దావీదు ప్రార్థన చేసేవాడు. అక్కడ ప్రార్థన చేస్తూ సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది అక్కడ ప్రార్థన చేశాడని. అక్కడ ప్రార్థన చేస్తూ అంటాడు కదా, దావీదు అంటాడు, తండ్రి, నా కుమారుడైన అబ్షలోముని ఏ వ్యక్తి అయితే ప్రేరణ కలుగు చేసి ఈ సామ్రాజ్యాన్ని కోల్చాలనుకున్నాడో, నా ప్రాణాన్ని తీయజూస్తూ ఉన్నారో, ఆ వ్యక్తి ప్రభావం నుండి నా కొడుకు విడుదల దయచేయమని ప్రార్థన చేశాడు. కొడుకును చంపమని ప్రార్థన చేయాలి.
అపవాది తంత్రాలను ఎదిరించడానికి దావీదు వాడిన బాణం ఏంటంటే ప్రార్థన అనే బాణం, లేక దావీదు వాడిన ఖడ్గం ఏంటంటే ప్రార్థన ఖడ్గం, లేక దావీదు వాడిన వస్తువు ఏదన్నా అబ్షలోము మీద ఉన్న ప్రేమ. అబ్షలోము చచ్చిపోవాలని దావీదు ప్రార్థన చేయలేదు, కానీ అబ్షలోముని ప్రేరేపిస్తున్న అపవాది క్రియలు నశించిపోవాలని ప్రార్థన చేశాడు. దాని ఫలం ఏంటంటే ఎవరైతే అబ్షలోముని ప్రేరేపించి దావీదు మీద కుట్ర చేశారో ఆ వ్యక్తిని దేవుడు సంహరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన శత్రువుని అణిచివేస్తుంది. ప్రార్థన ఎగసిపరుటున్న కెరటాలు ఏ రీతిలో అణిగిపోతాయో నీ మీద ఎంతగా విజృంభిద్దాం, ఎంత క్రోధాన్ని చూపిద్దాం అనుకున్నా సరే ఆ క్రోధమును చల్లార్చేదే ప్రార్థనా జీవితం. ఒకవేళ అంటే వాడు ఎందుకు అంత క్రోధాన్ని చూపిస్తాడంటే మనం ఏ పరిస్థితుల్లో ప్రార్థనలోకి వెళ్ళకూడదు, మనం ఏ పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించకూడదు, ఏ పరిస్థితులు దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. కానీ నీ జీవితంలో గమనించినట్లయితే నీకు ఏదైనా ఒక ఆందోళనకరమైన సంఘటన జరగగానే నువ్వు ప్రార్థన మర్చిపోయి దాని మీదే ధ్యాస పెడతా ఉంటావు. అయ్యో ఎందుకు నా కుటుంబం ఇలా అయిపోయింది, నా బిడ్డల పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది, నా ఫ్యామిలీ ఎందుకు ఇట్లా ఉంది, ఎందుకు? అరే దేవుణ్ణి అడగాల్సింది మనం, ప్రార్థన చేయాల్సింది మనం, దేవుని సన్నిధికి వెళ్ళాల్సింది మనం. ఎక్కడుండి ఆలోచిస్తామంటే ఇంట్లో ఉండో, స్నేహితుని దగ్గర, లేకపోతే ఒక పనికిమాలిన మందనో ఆశ్రయించి అలాంటి ఆలోచన చేస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు విజయాన్ని పొందాలంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఓడిపోతున్నావే. క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటి, ఇన్ని రకాల ప్రయత్నాల్లో ఓటమికి గల కారణం ఏంటంటే ప్రార్థన లేకుండా నువ్వు చేస్తున్నావు అని అర్థం. ఇన్ని రకాల ప్రయత్నంలో నీ ఓటమికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో గడపవలసిన నీవు ఎక్కడికెక్కడికో పరిగెడుతూ ఉన్నావు అని అర్థం. గుర్తుంచుకు, ఈ మాట నీకోసమే చెప్తున్నా నేను. ఎక్కడికెక్కడికో పరిగెత్తల దావీదు. వేరొక రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నా రాజ్యం ఇలా పాడైపోతున్న నా కొడుకుని పలానా వాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అన్లా తన మోకాళ్ళకి పని చెప్పాడు. ఆకాశం మంది ఆశీనుడైన దేవా దేవుని వైపు చూస్తూ కనులెత్తి దేవుని ప్రార్థన చేశాడు. తెల్లవారులు ప్రార్థన చేశాడు ఆయన. ఉదయకాలం దిగి వచ్చేసరికి పరిస్థితి మారింది తెలుసా? అద్భుతం జరిగింది. అపవాది ఎవరినైతే కీలు బొమ్మలాగా వాడుకున్నాడో వాడే లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అపవాది యొక్క ప్రయత్నాలు బిడిసికొట్టాయి. వాడంత క్రోధంతో రగిలిపోయాడో అంతగా అణిచివేయబడ్డాడు. నీ పట్ల క్రోధంతో రగిలిపోతున్న అపవాది క్రియలు అణిచివేయబడాలంటే దీనికి ఒక్కటే కారణం, దేవుని సన్నిధి, ప్రార్థనా జీవితం. ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మొట్టమొదటి నీకు విశ్వాసం ఉండాలా. విశ్వాసం ఉంటే దేవుని సన్నిధికి వెళ్తావు, విశ్వాసం ఉంటే ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేసి జయాన్ని పొందుతావు. అందుకే దావీదు అన్నాడు, నా దినములు బెత్తెడంతగానే కొలిచావు, నా ఆయుష్కాలము నీ సన్నిధిలో కొద్దిగా, అసలు చాలా అల్పంగా కనపడుతుంది, కొంచెం కనపడుతుంది ప్రభువా. అందుకే ఏం చేస్తానంటే ఆ కొద్ది సమయంలో కూడా నేను నీతోనే గడపాలనుకుంటున్నా. అంటే దేవుడు దావీదు ద్వారా చెప్తున్న సందేశం ఏంటంటే మనకి ఈరోజు మనకున్న కొద్ది సమయం కావచ్చు, ఆ కొద్ది సమయాన్ని కూడా వాడుకోవాలి కానీ వ్యర్థం చేయకూడదు. అపవాది ఏం చేస్తున్నాడు? వాడుకున్న కొద్ది సమయం, ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 12వ వచనంలో కొద్ది సమయం అని వాడు క్రోధంతో రగిలిపోతుంటే, దేవుని బిడ్డలారా నీకిచ్చిన కొద్ది సమయం, నీకిచ్చిన కొద్ది ఆయుష్కాలంలో నువ్వు దేవుని మహింపరుస్తున్నావా లేదా? ఆ క్రోధం మన మీద రాకమునిపై ఒకవేళ వచ్చిందా, అది చల్లారిపోవాలంటే ప్రార్థనా జీవితం మనలో ఉండాలి. అది చల్లారిపోవాలంటే విశ్వాస జీవితంలో యోధురాలుగా మనం మార్చబడాలి. బలమైన వ్యక్తులుగా మనం ఉండాలి, బలహీనులుగా మనం ఉండకూడదు. ప్రసంగి గ్రంథకర్త అయినటువంటి సొలొమోను మహాభక్తుడు ఏమంటున్నాడు చూసారా? జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నాడు చూసారా? జ్ఞాని అయిన సొలొమోను 3వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథం ఒక అద్భుతమైన మాట ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రతి ప్రయత్నానికి, ప్రతి క్రియకు సమయం కావాలి. ప్రతి క్రియ జరగడానికి సమయం ఉంది. అంటే ప్రతి క్రియ జరిగేడానికి, ప్రతి ప్రయత్నం చేస్తున్నా ప్రతి దానికి కూడా సమయం ఉంది. దేని సమయంలో చచ్చడానికి, లేవడానికి, పూడ్చడానికి, పుట్టడానికి, ప్రతి దానికి ఒక టైం ఉంది. బట్ ఇప్పుడు నీ టైం ఏంటి తెలుసా? ప్రార్థించవలసిన టైం. ఇప్పుడు నీ టైం ఏంటి తెలుసా? ఆ క్రోధము నీ మీదకి రాక మునిపే నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నీవు పరిశుద్ధాత్మ అగ్ని చేత మండించబడాలి.
నువ్వు ఆత్మాగ్ని చేత మన్నించబడితే క్రోధుడైనటువంటి అపవాది ఎవ్వడు తరమకుండా పారిపోవును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దుర్దినములు రాకమునిపే నీ సృష్టికర్తను నువ్వు ఎరిగి ఉండాలా. దుర్దినములు రాకమునిపే నీ దేవుని వైపు నువ్వు తిరిగి ఉండాలా. ఆ దుర్దినం అపవాది క్రోధమే ఉండాలా. ఆ దుర్దినముల ద్వారా వాడు క్రోధమును మన మీద పడక మునిపే, అపవాది యొక్క క్రోధం మనం రుచి చూడక మునిపే మనం దేవుని వైపు చూడాలి. దావీదు ఏం చేశాడంటే తనకు టైం కొంచెమే తెలుసు, కానీ ఉన్న టైంలో ఏ క్షణం వచ్చి శత్రువు దాడి చేసి చంపేస్తాడో తెలియని క్షణం. కానీ ఆ క్షణంలో కూడా దావీదు చేసింది ప్రార్థన. దావీదు విశ్వాస జీవితం, దావీదు ప్రార్థనా జీవితం, దావీదు యొక్క పోరాట జీవితం దావీదుకు గొప్ప చేయాన్ని తీసుకొచ్చింది. ప్రసంగి గ్రంథకర్త అన్నట్టు ప్రతి దానికి ఒక సమయం ఉంది. భూమి మీద ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఈరోజు నీకు ప్రార్థించే సమయం ఇది, నువ్వు దేవుని ఆరాధించే సమయం. ఈ సమయాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, ఆదివారం వచ్చిందంటే దేవుని ఆరాధించాలి. ఈ సమయం దేవునిది, జ్ఞాపం చేసుకోవాలి మనం. బుధవారం వచ్చిందంటే ఇది దేవుని సమయం. దొంగతనం చేయబోక సమయాన్ని, ఆ సమయాన్ని ఎప్పుడైతే నువ్వు దుర్వినియోగపరుస్తున్నా అపవాది నీలోకి వచ్చేస్తాడు. ఇక వాడు రావడం కూడా ఎలా వస్తాడు తెలుసా? సులువుగా చిన్నగండి ఇబ్బందికరంగా కాకుండా వస్తాడు. ఎందుకు? వాడి టైం కొంచెం కదా, వాడి సమయాన్ని వాడు చక్కగా సద్వినియోగపరుచుకుంటున్నాడు. వాడి సమయంలో వాడు చేయవలసిన పని ఏంటో అది చేయడానికి వాడు సంసిద్ధుడైపోయాడు. దావీదు చూడండి, సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు కాబట్టి జయాన్ని పొందుకున్నాడు. తన ప్రయత్నం చేశాడు. సమయం కొంచెమని నీ పరిస్థితులు నీ స్థితిగతులు మార్పు చెందాలంటే సమయాన్ని దయచేసి దొంగిలించబాక. ఆన్లైన్ ప్రేయర్ అనగానే పరుగులెత్తుతూ రావాలి, ఆదివారం ఆరాధన పరుగులెత్తుతూ రావాలి. ఆ సమయాన్ని పోగొట్టుకుంటున్నావంటే అపవాది నీ ఇంట్లోకి వచ్చి తిష్టేసినట్టే. ఎందుకు తెలుసా? నీ ఇంట్లో నీ బిడ్డల పైన, నీ పైన, నీ భర్త పైన వాడు క్రోధాన్ని చూపిస్తూ చిన్నగా చిక్కులు పెడతాం ప్రారంభిస్తాడు. ఇక చిక్కులు పెడతాం ప్రారంభించగానే ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో సమాధానం ఉండనే ఉండదు. ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో సమాధానం ఉండదు. ఆ ఇంట్లో శాంతి ఉండదు. ఆ ఇంట్లో ఉండదు. ఒకరి మీద ఒకరు పడి వాడి క్రోధాన్ని వాళ్ళ మీద ప్రతాపం చూపించగా ఆ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటాయి. ఆ కుటుంబాలు అంటే అన్నదమ్ములు విడిపోతారు, అక్క చెల్లెలు విడిపోతారు, తల్లిదండ్రుల నుంచి బిడ్డలు దూరం అయిపోతారు. క్రియలన్నీ కూడా కారణం ఏంటంటే నీ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోకపోవటమే, నీ సమయాన్ని నువ్వు వ్యర్థం చేయటమే కారణం. వాడి కొద్దిగా సమయంలో ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు. భూమి మీదకి వచ్చేసి వాడికున్న కొంచెం సమయంలో వాడు ఏం చేయాలో, ఏ కుటుంబాన్ని ఎలా పాడు చేయాలి, ఏ సంఘాన్ని ఎలా పాడు చేయాలో వాడు చూస్తూ ఉంటాడు. సంఘమా, నువ్వేం చేయాలా? నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలా, దుర్వినియోగపరచుకోకూడదు. సమయాన్ని సద్వినియోగపరచుకుంటే ధన్యులవుతారు, సమయాన్ని దుర్వినియోగపరచుకుంటే అన్యులైపోతారు, అపవాది చేతికి చిక్కుతారు. ఏది కావాలి? మనం సమయాన్ని సద్వినియోగపరచుకుందామా, సమయాన్ని పాడు చేద్దామా? పాడు చేసావా నీ కుటుంబాల్లో శాంతి ఉండదు. నేను చెప్తున్నా, సరైన ఆరోగ్య పరిస్థితులు నీ కుటుంబాల్లో ఉండవు. ఎందుకో చెప్తా. ఏబు పాడైపోయాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడం అపవాది. అయ్యా, ఒకసారి నువ్వు కంచి తీసి చూస్తే ఏబు సంగతి ఏందో తెలుస్తానన్నాడు. కానీ ఏబు పట్టు విడవక దేవుడు పట్ల భయం భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఆశీర్వాదాన్ని పొందాడు. ప్రియులారా, ఏబు దగ్గరికి వెళ్ళాడు, కానీ ఏబు ప్రాణం జోలికి వెళ్తే జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు దేవుడు అపవాదికి. అపవాది ఏం చేసింది? ఏబుని ఏం చేసింది? శరీరం మీద దాడి చేసింది, ఆస్తి విషయాల్లో దాడి చేసింది, తన బిడ్డల విషయంలో దాడి చేసింది. కుటుంబాన్ని చెల్లా చెదురు చేసిన విశ్వాసాన్ని కోల్పోని యోధుడే ఏబు. ఆయన సమాధి కూడా చూసి వచ్చాం మేము. 17 అడుగులు ఉంటాడు, అంటే ఎంతకంటే కొంచెం పెద్దదే. 17 అడుగులు ఎత్తంట ఏబు గారు. ఆయన విశ్వాస జీవితం ఎంత గొప్పది. ఆయనకున్న ఆ సమయం రోగమైన
ఆస్తి లాస్ అయిపోయినా, అన్ని నష్టాలు భరించిన, అన్ని కష్టాలు ఎదుర్కొన్న, అనేక రకాల శ్రమలు పొందిన, అనేక రకాల నిందలు మోసిన ప్రభువు పాదాల విలువని మహాభక్తుడు యోబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు కానీ కొద్దిపాటి శ్రమ వస్తే, కొద్దిపాటి ఇబ్బంది, ఏందో చిన్నోడికి అది, పెద్దోడికి ఇది, పెద్దమ్మాయికి ఇది, చిన్నమ్మాయికి ఇది అని రకరకాలుగా పరిగెడతాం. దానికి తగ్గట్టు సంఘంలో కూడా గలిబిలి. ఇక ఎలా ఉండేది జీవితం? అసలు దేవుడనే ఒకడు ఉంటే ఎన్ని ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలతో అపవాది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఓ పిచ్చదాన విమలమ్మ, దేవుడు లేడు కాబట్టి నీ కష్టాలు, నువ్వు ఇంకెందుకు పొద్దుగల ప్రార్థన ప్రార్థన అంటావు, ఎందుకు, వదిలేయి. యోబు భార్య కూడా అదే ఉంది, మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడబాక. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఆయనే తీసుకున్నాడు, కానీ ఆయన పాదాలు మాత్రం నేను విడిచిపెట్టలే. అపవాది క్రోధం మనుషుల మీద పడుతుంది, వాడి కోపం, వాడి ఎత్తుగడలు నశించిపోవాలంటే ఆత్మానుసారమైన ఖడ్గంతో సంధించటమే క్రైస్తవుడు చేయాల్సిన పని. అదే దావీదు చేశాడు, విజయాన్ని పొందాడు. అదే యోబు చేశాడు, విజయాన్ని పొందాడు. అదే నువ్వు కూడా చేయి, ఖచ్చితంగా జయాన్ని పొందుతావు, విజయాన్ని పొందుతావు, దేవుని మహిమకరంగా ఉంటావు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. దయచేసి అందరూ మోకాలు వంచాలి. వంగని ప్రతి మోకాలు యేసునామములో వంచబడుగాక. ప్రభువానికి స్తోత్రం. సమయాన్ని దొంగిలించే దొంగల వలె మేము ఉంటున్నాం. అపవాదైతే తన సమయం కొంచెమని గమనించింది. కారణం, నువ్వు రాబోతున్న దేవుడు, మహిమ మేఘాలుడై భూమి మీదకి రాబోతున్నావని. తండ్రి, వాడు భూమి మీద మానవులు మెదడు మీద పని చేస్తున్నాడయ్యా. కుటుంబాల్లో లేనిపోయిన మనస్పర్ధలు కలుగు చేస్తున్నాడు, సంఘాలలో లేనిపోయిన మనస్పర్ధలు కలుగు చేస్తున్నాడు అయా. ఇదిగో తండ్రి, గ్రామాల్లో లేనిపోయిన ఈర్ష్య ద్వేషాలు కలుగు చేస్తున్నాడు. శాంతింప చేయటానికి మీరు మాకు నేర్పిన పాఠం ఒక్కటే, విశ్వాసం, ప్రార్థన, పోరాటం మేము కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసం, అటువంటి ప్రార్థనా జీవితం మాకు దయచేయి. రోగం పాలై ఉన్నారా ఈ వాక్యం వినేవారు, నిశ్చయముగా వారి రోగము నుంచి విడుదల దయచేయి. అప్పుల బాధలో ఉన్నారా, నిశ్చయముగా ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయి. అయా, ఉద్యోగ వేటలో ఉన్నారా, ఉద్యోగమును దయచేయండి ప్రభు. వ్యాపారం సరిలేదని బాధపడుతున్నారా, మంచి వ్యాపారాభివృద్ధి దయచేయండి. ఇక సమయాన్ని సద్వినియోగపరుచుకునే మనసుని బిడ్డలకు దయచేయండి. యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించుగాక. మరలా చెప్తున్న బిడ్డలారా, ఈ వాక్యాన్ని 10 మందికి, కనీసం విన్న నువ్వు 10 మందికి పంపించు. ఆ 10 మంది నుంచి దేవుడు ఎలా గొప్ప రివార్డ్స్ నీకు ఇస్తాడో విశ్వాసంతో వెయిట్ చేయి, తప్పకుండా దేవుడు ఇస్తాడు. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశ్రయించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.